ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి, కొంతమంది ఎన్నికైతుంటారు పోతుంటారు, కానీ ఆయా ఎన్నికలలో ఆయా పార్టీల వైఖరి ఏందన్నది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరాన్ని దయచేసి మేధావులకు, విద్యార్థులకు, మహిళలకు గుర్తు చేస్తూ, అంటే ఒక విషయం అండి, ఎవరు ఏం చేసినా తెలంగాణ ఉద్యమంలో మనందరం చేసిన ఉద్యమాలకు మనకంటూ ఒక పేజీ ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది. కేసీఆర్ గారికి మాత్రం ఒక పుస్తకమే ఉంటుంది. నేను ఇవాళ కేసీఆర్ గారికి విభేదించవచ్చు, నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో లేకపోవచ్చు, కానీ కేసీఆర్ గారు చేసిన ఉద్యమానికి ఆయన చరిత్రలో ఒక పుస్తకమే ఉంటుంది. ఆ విషయాన్ని కాదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఆయన మీద విమర్శలు చేస్తున్నారని నేను భావిస్తున్నాను. నేను కేసీఆర్ గారికి మద్దతు ఇస్తలేను. రాష్ట్ర రాజకీయాల్లో ఒక మర్యాదపూర్వకమైన వాతావరణం ఉండాలని కోరుకునే ఆడబిడ్డగా చెప్తున్నా. విమర్శ చేయండి, ఏదన్నా చేయండి, కానీ ఒక లైన్ దాటొద్దు. రేవంత్ రెడ్డి గారు అన్ని లైన్లు దాటి ఒక జాతిని పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. నేను నిన్న కూడా చెప్పిన, అది కరెక్ట్ కాదు. ఏ జాతిని ఎవరు కూడా అవమానించకూడదు. అన్ని జాతులకు మనం గౌరవం ఇచ్చుకుంటేనే బాగుంటుంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కేవలం కేసీఆర్ గారు పుట్టిన కులాన్ని నేను ఎటుపడితే అటు మాట్లాడతా అంటే చూస్తూ ఏ ప్రజలు కూడా ఊరుకోరు, ఎవరు కూడా హర్షించరు, ఏ కులం వాళ్ళు కూడా హర్షించరు. అది తప్పు. కేసీఆర్ గారి చరిత్ర చెడిపేస్తా అంటే చెరిగేది కాదు. అట్లనే రేవంత్ రెడ్డి గారి చరిత్ర కూడా చెరిగేది కాదు. అది మంచిదా చెడ్డదా ఆయన నిర్ణయించుకోవాలి, నాకు అనవసరం. కానీ ప్రజల హృదయాలను గెలుచుకొని ఎప్పుడన్నా రాజకీయాలు చేయాలి, కానీ అవతలోని తిడితేనే రాజకీయం చేస్తామనుకుంటే అది కరెక్ట్ కాదు. నేను రేవంత్ రెడ్డి గారి వాక్యాలను నిన్న కూడా ఖండించాను, ఇవాళ కూడా ఖండిస్తున్నా. ఇటువంటి భాష తెలంగాణ రాజకీయాల్లో ఉండకూడదని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ. మేమా మున్సిపల్ ఎన్నికల్లో మా వాళ్ళు చాలా చోట్ల నిలబడ్డారు, అందరూ సింహం గుర్తు మీద నిలబడ్డారు. నేను ప్రజలందరిని ఒకటే కోరుతా ఉన్నా, రెండు పార్టీల వైఖరి మీరు చూసిండ్రు, కాంగ్రెస్ వైఖరి ఎట్లా ఉందో, బీఆర్ఎస్ వైఖరి ఎట్లా ఉందో, ఇక బీజేపీతోనైతే మనకు సంబంధమే లేదు. కాబట్టి ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మాలాంటి వాళ్ళు, కొత్తగా వస్తున్న వాళ్ళు, సింహం గుర్తు మీద నిలబడ్డ వాళ్ళు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న వాళ్ళు, సిపిఎం పార్టీ వాళ్ళు, న్యూ డెమోక్రసీ లాంటి వాళ్ళు, ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గెలిపించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే ఈ బిగ్ ఫిష్ స్మాల్ ఫిష్ థియరీ గుర్తుంది కదా బ్రదర్ మీకు? స్మాల్ ఫిష్ని పట్టుకొని బిగ్ ఫిష్ని ఇడిచిపెట్టుడు అనేది ఫోన్ ట్యాపింగ్లో కూడా అదే జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రణీత్ రావు అనే అతను డిఎస్పీ, తనని డిమోషన్ చేశారు. మరి ఎందుకోసం డిమోషన్ చేశారు అనేది ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పలే. కానీ ఈ స్మాల్ ఫిష్ని చూపించి మరి ఈ ప్రణీత్కి ఆర్డర్ ఇచ్చినటువంటి బిగ్ ఫిష్లను వాళ్ళని వదిలేస్తారా ఏంది అన్నది ప్రభుత్వమే ఫ్యూచర్లో చెప్పాలి. మరి డిమోషన్ చేసిరంటే ఫోన్ ట్యాపింగ్లో ఏదన్నా టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయా అందుకని చేసిరా, వాళ్ళు చెప్తలేరు ఎందుకు చేసిరో కూడా. సో ప్రణీత్ రావు లాగానే చాలా మందికి కూడా డిఎస్పీ ప్రమోషన్లు వచ్చినాయి, ఇదివరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినాయి. సో డిపార్ట్మెంట్ని ఇట్లా డిమోరలైజ్ చేయకుండా, ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికారులను వేధించకుండా, దయచేసి పొలిటీషియన్స్ మనం ఆదర్శంగా నిలబడాలి. అసలు ఎందుకు చేసిరు అనే విషయం ప్రభుత్వం క్రిస్టల్ క్లియర్గా చెప్పాలి. ఒకటి. రెండు, అసలు ఇది ఎప్పుడు కంక్లూడ్ అవుతుందో చెప్పాలి. చూడలేక వస్తున్నాం ఈ టీవీ సీరియల్ని మనం. థ్యాంక్ యూ.